ఒకప్పుడు కాశీనగరంలో అజామిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి శాస్త్రాలు నేర్చుకున్నవాడు. చాలా మంచి గుణాలు కలవాడు. తన తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండేవాడు. భక్తిపరుడు. ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు అతను ఒక వేశ్యతో ఒక దుర్మార్గుడిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ దుష్ట సంబంధం కారణంగా తన సతీశీల భార్యను వదిలేశాడు. ఆ వేశ్యతో కలిసి జీవనం మొదలుపెట్టాడు. క్రమంగా అతను పాపకార్యాలలో మునిగిపోయాడు. మద్యం, జూదం, దొంగతనం, అబద్ధాలు, మోసం ఇలా అన్నీ చెడు పనులు చేసేవాడు. అజామిలుడికి వయసు పెరిగి అతనికి 10 మంది పిల్లలు పుట్టారు. అందులో చిన్నవాడి పేరు నారాయణ. అతనికి ఆ చిన్నవాడు అంటే చాలా ఇష్టం. ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని పిలుస్తూనే ఉండేవాడు. కాలం గడిచింది. చివరికి అజామిలుడు మృతి పట్ల చేరుకున్నాడు. అప్పుడు అతని ముందు యమదూతలు వచ్చారు. వారు అతన్ని బంధించి యమలోకాన్ని తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆ క్షణంలో అజామిలుడు తన చిన్న కుమారుని పిలుస్తూ గట్టిగా అన్నాడు, నారాయణ నారాయణ అని. అతని కుమారుని పిలిచిన అది పరమనారాయణ నామస్మరణ అయింది. వెంటనే విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు. వారి యమదూతల్ని అడ్డుకున్నారు. విష్ణుదూతలు అన్నారు, అజామిలుడు చివరి శ్వాసలో నారాయణ నామాన్ని జపించాడు. ఆ పవిత్ర నామం వలన అతని పాపాలు క్షమించబడ్డాయి. మీరు అతన్ని తీసుకెళ్లలేరు అన్నారు. యమదూతలు ఏమీ చేయలేక వెనుదిరిగారు. అజామిలుడు ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. తాను ఎంత పాపకార్యాలు చేసినా ఒకసారి నారాయణ నామస్మరణ వలన రక్షింపబడ్డానని గ్రహించాడు. అతని హృదయం మారిపోయింది. వెంటనే అతను ఆ వేశ్యను వదిలి గంగానది తీరంలో ఆశ్రమంలో నివసిస్తూ భక్తితో నారాయణ్ణి జపం చేస్తూ గడిపాడు. చివరికి విష్ణులోకానికి చేరుకున్నాడు. నారాయణ నామం అంత శక్తివంతమైంది. అది మన పాపాలను క్షణాల్లో నశింపజేస్తుంది. ఎంత పాపి అయినా చివరికి భగవంతుని ఆశ్రయిస్తే తప్పక రక్షణ పొందుతాడు. శ్రద్ధ, భక్తి, నామస్మరణే జీవన రక్షకాలు.